హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపుల కేసులో ఇప్పుడు ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది సార్. అంటే ఆ బాధితురాలకి మెడికల్ టెస్టులు నిర్వహించారు. ఆ రిపోర్టుల్లో ఇప్పుడు సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్తున్నారు. మరి ఏం తెలియదు ఆ రిపోర్టుల్లో, ఇప్పుడు ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, మరి దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? ఉదయ్ కృష్ణారెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఆయన గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్నాడని చెప్తున్నారు. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. సో అంతకుముందు మనకి యాక్చువల్గా ఇది 18న ఈ కేసు జరిగింది. 18న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తన మహిళా కొలీగ్, ఆమె పేరు సుమా హెచ్కే, కర్ణాటక బ్యాచ్కి చెందింది. సో ఆమెను అటాక్ చేశాడని చెప్పి ఆయన మీద ఆమె కంప్లైంట్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు విత్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ కూడా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రాథమిక విచారణలో ఇతను తప్పు చేసినట్టుగా వాళ్ళకి నిర్ధారణ అయింది. అందుకని అతను సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఆమె వెళ్ళి అత్తపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అత్తపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసుకున్నాక ఎఫ్ఐఆర్ ఇద్దరు ఏసీపీలని నియమించారు, సజ్జనారు. దాని తర్వాత అది కూడా సరైంది కాదని చెప్పి మహిళా వింగ్కి అప్పగించారు. షీ టీమ్స్ డీసీపీగా ఉన్న లావణ్య నాయక్ జాదవ్కి ఈ కేసుని అప్పగించారు. సో ఇప్పుడు షీ టీమ్స్లో ఉంటున్న సిఐ జ్యోత్స్న ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మధ్యలో ఏమైందంటే ఇతను కొంత నాటకీయ పరిణామాల మధ్య ఆత్మహత్య అటెంప్ట్ చేసి జయంతి హాస్పిటల్లో, ఎస్ఆర్ నగర్ జయంతి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మోతీనగర్ ఫ్రెండ్ ఇంట్లో ఉండి, కానీ డాక్టర్లు నిర్ధారించారు ఇదేమీ ఆత్మహత్యకి ఇతను ఏం ట్రై చేయలేదు, ఇదంతా డ్రామా అని. దాని తర్వాత ఒక లేఖ కూడా బయటకు వచ్చింది. ఆ లేఖలో మా ఇద్దరి మధ్య ముస్సోరీ నుంచే అఫైర్ నడుస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి నాకు వేరే వాళ్ళతో అఫైర్ ఉందని నమ్మి అనుమానించి నన్ను వదిలిపెట్టేసి వెంకటేశ్వరం అనే తమిళనాడు క్యాడర్కి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. సో వాళ్ళు ఆ తర్వాత భర్తకు తెలియడంతో మా అఫైర్ మళ్ళీ కూడా ఈమె కంటిన్యూ చేసిన దాంతో పెళ్ళైనాక కూడా. అయితే ఇది భర్తకు తెలియడంతో నేను వేధిస్తున్నట్టుగా భర్తకి చెప్పింది. దాంతో నేను ఆమె నన్ను ముద్దు పెట్టుకోవడం ఇలాంటి వీడియోలు తీసి భర్తకి ప్రూఫ్గా పంపించాను. నేను వేధించట్లేదు, ఆమె నా దగ్గరికి వస్తుందని. అది బయటపడడంతో ఈమె నన్ను ఇబ్బంది పెట్టి ఈ కేసు పెట్టింది అనేది ఆయన వెర్షన్. దాని తర్వాత లేక నేను మత్తులో రాసి ఉండొచ్చేమో నాకు తెలియదని కూడా అతను తప్పించుకున్నట్టు కనబడుతుంది. ఇవన్నీ కోర్టులో చల్లవనుకో, కోర్టులో హ్యాండ్ రైటింగ్ ఇవన్నీ నీట్గా ఉంది, ఆయన మత్తులో రాసినట్టుగా లేదు. అవన్నీ కోర్టులో ప్రూవ్ కావు, బట్ మీడియాకి అలా చెప్పాడు. దాని తర్వాత మన్నం నాగేశ్వరరావు, ఎక్స్ డీజీపీ డైరెక్టర్ జనరల్, దీనికి మన సిబిఐకి డైరెక్టర్గా ఉన్న మన్నం నాగేశ్వరరావు వేరే కథనం బయటికి తీసుకొచ్చాడు. అదేంటంటే ఆమె కెరీర్ కోసం ఇతను ఉపయోగించుకుంది, ఆమెకి మణిపూర్ అటువైపు వస్తుంది, దానికోసం అది తప్పించుకోవడం కోసం సౌత్ ఇండియాలో ఉండడం కోసం ఇతన్ని ట్రాప్ చేసింది. ఇతను సరిగ్గా ఇతనికి పోస్ట్ ఎక్కడ పడుతుందో తెలియదు. ఆ పరిస్థితుల్లో ఇతను వదిలేసి వెంకటేశ్వరరావు అయితే తమిళనాడులో క్యాడర్ కాబట్టి ఆయన్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉంటుంది అనేది ప్లాన్ చేసుకొని ఆయన పెళ్లి చేసుకుంది. ఇతను అఫైర్ కంటిన్యూ చేసింది అని ఆయన ఒక వెర్షన్ చెప్పాడు కెరీర్ కోసం. అది ఇతను చెప్పాల. మామూలుగా వీళ్ళిద్దరు వెర్షన్లో కూడా మనకు వేరియేషన్ ఉంది. ఉదయమో మా ఇద్దరి మధ్య ఇద్దరు ప్రేమించుకున్నాము, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాము, ఆమె పెళ్లి చేసుకుంటామని నేను ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేశాను, ఇవన్నీ ఉదయ్ చెప్తున్నాడు. ఇతనేమో మరి వేరే వెర్షన్ ఇతను చెప్పాడు. ఈ వెర్షన్లు చల్లవని నేను ముందే చెప్పి ఈ వెర్షన్లన్నీ కూడా కోర్టులో ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏమైందంటే ఇతను గత కొంతకాలంగా ఎస్కేప్ అయ్యి, మామూలుగా అయితే నోటీసులు ఇచ్చారు. ఇలాంటి కేసుల్లో ఏంటంటే మామూలుగా మనకి సెక్సువల్ అసాల్ట్ అనేది సీరియస్ కాగ్నిజబుల్ క్రైమ్. ఇప్పుడు వీళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తారు తప్ప మామూలు మీద కానీ అఫెన్స్ పెడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అది కాగ్నిజబుల్ క్రైము. కాగ్నిజబుల్ అంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కోర్టు పర్మిషన్ అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. కానీ పోలీస్ ఆఫీసర్ల విషయంలోకి వచ్చేసరికి ఇది జరగదు. మన లేటెస్ట్గా జూబ్లీ హిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డి కేసులో కూడా అతన్ని ఏమీ అరెస్ట్ చేయలేదు, అతనిది కూడా అసాల్ట్.
అంటే పోలీస్ ఆఫీసర్లకు వచ్చేసరికి నోటీసులు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు, లేదా సస్పెండ్ చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా అదే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. నోటీసులు ఇవ్వడానికి వెళ్తే అతను లేడు. దాంతో వీళ్ళు అతన్ని ట్రేస్ చేయడానికి 4 బృందాలని నియమించారు. ఈ 4 బృందాలు చూసుకున్నప్పుడు ఇతను ఒంగోలులో ఉన్నాడని అర్థమైంది. ఒంగోలుకి ఒక బృందం వెళ్ళింది. ఒంగోలు నుంచి కర్ణాటక వెళ్తున్నాడని ఇంకొక అనుమానం వచ్చింది. దాంతో కర్ణాటకకు ఒక బృందం వెళ్ళారు. ఈ లోపల అతను ఒంగోలులో నుంచి ఒంగోలులో ఓళ్లపాలెం అనే ఆ ఊరు, అక్కడ నుంచి ఇతను బయలుదేరాడు హైదరాబాద్కి. దాంతో ఇతన్ని ఫాలో అయ్యి హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసి ఇప్పుడు అక్కడ అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళు అతన్ని స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాని తర్వాత ఉప్పర్పల్లి కోర్టులో ఈరోజు హాజరుపరుస్తున్నారు. అతనికి నాకు తెలిసి జైలు ఇదైతే ఉంది. అయితే ఈ లోపల ఒక లీక్ అయిన రిమాండ్ రిపోర్టులో తెలిసింది ఏంటంటే, ఆమె ఎప్పుడైతే 18th కంప్లైంట్ ఇచ్చిందో అప్పుడే ఆమెకి మెడికల్ టెస్ట్ చేశారు. మెడికల్ టెస్ట్ చేసినప్పుడు మెడపైన గాయాలు ఉన్నాయి, తర్వాత గొంతు నులిమినట్టు ఉంది, తర్వాత చెంపపై కమిలిపోయి ఉన్నాయి, అంటే చెంప దెబ్బలు కొట్టినట్టు, తర్వాత కాలికి గాయాలై ఎడమ కాలికి గాయాలైనాయి. ఇవన్నీ కూడా వాళ్ళు క్లియర్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేసి ఆ రికార్డ్ అంతా కూడా సబ్మిట్ చేశారు. అంటే క్లియర్గా ఆమె మీద ఇతను దాడి చేసినట్టుగా ప్రైమా ఫేసి ఎవిడెన్స్ అయితే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటి వరకు ఇతను చెప్తున్నది ఏమి, నాకేం తెలియదు, నేను అమాయకుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అరెస్ట్ నన్ను చేయలేదు, యాక్చువల్గా నేను మా నాన్నమ్మని చూడడానికి, ఎందుకంటే మీడియాలో వచ్చినాక ఆమె ఆరోగ్యం పాడైంది, ఆమెను చూడడానికి నేను మా ఊరు వెళ్ళాను. నేను హైదరాబాద్ వచ్చి నోటీసులు తీసుకోవడానికి వచ్చాను. ఈ లోపల 2 చిరునామాల్లో వాళ్ళు ఇచ్చారు. నిజానికి మా ఊరికి ఇవ్వాలి, అక్కడికి ఇవ్వలేదు. నేను హైదరాబాద్కి పోలీసుల దగ్గరికే వస్తుంటే నన్ను పట్టుకున్నారనేది అతని వెర్షన్. ఏదేమైనా ఎవరి వెర్షన్ ఏంటనేది మనం జడ్జి చేయలేము, ఇది కోర్టులో తేలాల్సి ఉంది. అయితే పోలీసులు చెప్తున్నది ఏమంటే, క్లియర్గా ఇతను దాడి చేసింది వాస్తవమే, ఆ రోజు ఆమెను మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఇలా గాయాలు ఉన్నాయనేది పోలీసులు చెప్తున్నారు. అదేగా నిజమైతే ఇతని మీద సీరియస్గానే ఉంటుంది. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇతని ఈ కేసులో తప్పించుకోవడం చాలా కష్టం. మేబీ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ అయితే కానీ ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది హోంశాఖ ఆధ్వర్యంలో ఈ అకాడమీ ఉంటుంది, అందులో వెరీ డిసిప్లిన్ ఉంటుంది. సో ఇతను ఒక ట్రైనీగా ఉన్నప్పుడు ఎలా చేశాడంటే, రేపు అపాయింట్మెంట్ ఇచ్చినాక ఎలా చేస్తాడన్న ఇది కూడా ఉంటుంది. సో ఇది సీరియస్గానే ఉంటుంది ఈ కేసు. కాకపోతే ఏంటంటే, ఏమైనా మ్యానిపులేట్ చేసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటే ఇది అవుతుంది. మేబీ అతని మీద సింపతి ఉండొచ్చు బయట, కానీ కోర్టులో అవేమి ఉండవు. కోర్టులో నువ్వు ఎంత కష్టపడి ఈ పోస్టులోకి వచ్చావా ఇదంతా ఉండదు. కోర్టులో ఏంటంటే, ఈ పర్టికులర్ నేరం ఇతను చేశాడా లేదా అది ప్రూవ్ అవ్వాలి, ఇతను చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. ఇతని వైపు అది ఉంటుంది. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇతను చేశాడని ప్రూవ్ చేసుకోవాలి. దానికి సంబంధించి ఒకటి ఫిజికల్ ఎవిడెన్స్ ఆల్రెడీ మెడికల్ ఇది ఎగ్జామిన్ ఇది గట్టిగానే ఇతనికి యాంటీగా ఉంది. ఇతను చెప్పేది ఏంటంటే, ఆమెతో నాకు అఫైర్ ఉందని. అఫైర్ ఉందా లేదా అనేది ఇక్కడ ఇమ్మెటీరియల్. నీకు ఆమెతో అఫైర్ ఉందా లేదా అనేది ఇక్కడ చర్చ కాదు. ఆమె నువ్వు అసాల్ట్ చేసావా లేదా సెక్స్ అనేది చర్చ. సో అసాల్ట్ చేసినప్పుడు ఆమెతో అఫైర్ ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంది. సో నాకు ఆమెతో అఫైర్ ఉంది కాబట్టి నేను ఆమెను కొట్టే హక్కు ఉందని చెప్పడానికి లేదు. మన సొంత భార్యనైనా కూడా ఇది మా ప్రైవేట్ అనడానికి లేదు. సెక్సువల్ అసాల్ట్ అనేది వెరీ సీరియస్. ముఖ్యంగా బిఎన్ఎస్ చట్టంలో ఇంకా స్ట్రిక్ట్ చేశారు. క్రైమ్స్ అగైనెస్ట్ ఉమెన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకని ఇతని మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడంతో పాటు కోర్టులో కూడా రేపు ఇది సీరియస్గా కానీ తేలితే మాత్రం ఇతనికి చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నిటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.